హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కండోలెన్సెస్. థ్యాంక్స్ అ లాట్ మామ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఇక్కడ నుండి మన సిరీస్లోకి వస్తే ఇప్పటి వరకు ఎపిసోడ్ 1 నుండి 4 వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ వారి మెంటాలిటీస్ని తెలుసుకున్నాం. అయితే నేను కొన్ని కీ పాయింట్స్ చెప్పలేదు మామ ఇప్పటి వరకు, కాజ్ ఈ పాయింట్స్ ఈ సిరీస్కి పిల్లర్ లాంటివి. అందులో మొదటిది జెస్సీ పింక్మెన్ వేసుకునే కాస్ట్యూమ్స్ అండ్ తన సరౌండింగ్స్ అండ్ తన కార్ కలర్ని చూస్తే మొత్తం అంతా కూడా రెడ్, మెరూన్, పింక్ కలర్లో ఉంటాయి. అంతేకాకుండా తను మోస్ట్లీ డ్రెస్సెస్ అండ్ హూడీస్లో కనిపిస్తాడు. ఎందుకు అని అంటే బేసికల్లీ రెడ్ రిప్రజెంట్స్ జెస్సీ యొక్క క్యారెక్టర్ మామ. తను ఎప్పుడు ఎమోషనల్గా ఇంకా ఓవర్ రియాక్టివ్గా ఉంటాడని సూచిస్తుంది. అంతేకాకుండా తను ఎప్పుడు డేంజర్ జోన్ లోనే తిరుగుతూ తన లైఫ్ ని రిస్క్ లో పెట్టుంటాడు అన్నది చూపిస్తారు. అలానే వాల్టర్ మామ రెగ్యులర్ గా గ్రీన్ షర్ట్స్ లో కనిపిస్తాడు. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తే వాల్టర్ డబ్బుని చూడగానే ఏదో దయ్యం పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో గ్రీన్ తన క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది మామ, గ్రీడ్, గ్రోత్ అండ్ ఎన్వీకి. కాస్త తన ట్రాన్స్ఫర్మేషన్ ఒక చెట్టులాగా గ్రో అవుతూ ఉంటుంది అని చూపిస్తారు. అంతేకాకుండా ఈ ఇద్దరి కాస్ట్యూమ్స్ మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది. అదంతా కూడా ఈ సిరీస్ యొక్క విజువల్ స్టోరీ టెలింగ్ మామ. సో ఇక నుండి నేను ఆ ప్రతి డీటెయిల్ ని, అంతేకాకుండా జెస్సీ అండ్ వాల్టర్ జర్నీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికి మీ సపోర్ట్ గా #JP అని కమెంట్ చేసి ఆ లైక్ బటన్ మాత్రం వదలొద్దు మామ. వాంచ్ పార్ట్. ఎపిసోడ్ ప్రారంభంలో జెస్సీ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు చూపిస్తారు. తనకు సేల్స్ లో మంచి అనుభవం ఉందని, కంపెనీకి ఉపయోగపడే వ్యక్తిని చెప్పి ఇంటర్వ్యూని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ కంపెనీ వారు కాలేజ్ డిగ్రీతో పాటు 2 సంవత్సరాల అనుభవం కావాలని చెప్పి అతనికి ఉద్యోగం ఇవ్వరు. చివరికి అడ్వర్టైజింగ్ కాస్ట్యూమ్ వేసుకుని బయట ప్రచారం చేసే ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తారు. కానీ జెస్సీకి ఆ పని నచ్చదు. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. అలా బయటికి రాగానే అడ్వర్టైజర్ కాస్ట్యూమ్ లో ఉన్న తన స్నేహితుడు బాడ్జర్ కనిపిస్తాడు. ఇద్దరు మాట్లాడుతుండగా బాడ్జర్ జెస్సీతో "నువ్వు ఇంకా క్రిస్టల్ మెత్ తయారు చేస్తున్నావా?" అని అడుగుతాడు. దానికి జెస్సీ "లేదు బాడ్జర్, ప్రస్తుతం ఆ పని ఆపేశాను, పూర్తిగా రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాను" అని అంటాడు. అప్పుడు బాడ్జర్ ఆశ్చర్యపోతూ "నువ్వు తయారు చేసే క్రిస్టల్ చాలా అద్భుతంగా ఉండేది, ఎందుకు మానేస్తున్నావు?" అని అడుగుతాడు. దానికి జెస్సీ "నాతో కలిసి పనిచేసే నా పార్ట్నర్ వెళ్ళిపోయాడు, అతని సహాయం లేక ఇప్పుడు క్రిస్టల్ తయారు చేయడం చాలా కష్టంగా మారింది, అంతేకాదు సూడో కూడా దొరకడం లేదు" అని చెప్తాడు. సూడో అనేది క్రిస్టల్ మెత్ తయారీలో ఉపయోగించే ముఖ్యమైన కెమికల్ సబ్స్టెన్స్. అది విన్న బాడ్జర్ ఒక ఆఫర్ ఇస్తాడు. "మన ఇద్దరం పార్ట్నర్స్ అవుదాం, నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, నీకు కావాల్సిన సూడో మొత్తం నేను తెస్తాను, నువ్వు తయారీ మాత్రమే చూసుకో, ఆలోచించి తర్వాత నాకు చెప్పు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జెస్సీ కొద్దిసేపు కార్లో కూర్చొని ఆ ఆఫర్ గురించి లోతుగా ఆలోచిస్తాడు. తర్వాత ఉన్నటువంటి కార్ దిగి వెళ్ళిపోగానే మరోవైపు వాల్టర్ అండ్ స్కైలర్ ఇద్దరు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవుతారు. ఇంకా ఎంట్రన్స్ లో స్కైలర్ తీసుకెళ్తున్న గిఫ్ట్ గురించి వాల్టర్ మాట్లాడుతూ "ఇన్విటేషన్ లో నో గిఫ్ట్స్ అని రాసింది కదా, అయినా ఇది తీసుకెళ్లాలా?" అని అడుగుతాడు. దాని స్కైలర్ "ఉన్ని పద" అని చెప్పి పార్టీ లోపలికి రాగానే అక్కడ చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ కనిపిస్తాయి. అది చూడగానే వారు తెచ్చిన చిన్న గిఫ్ట్ ని చూసుకుని వాల్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ పార్టీని సెలబ్రేట్ చేసుకున్న ఇలియట్ వాల్ట్ ని చూసి ఆహ్వానిస్తాడు పార్టీలోకి. తర్వాత ఇలియట్ ఎవరినో పిలవగానే సడన్ గా వాల్టర్ గుండె వేగం పెరిగిపోతుంది. అదే గ్రెచెన్. లాస్ట్ ఎపిసోడ్స్ లో ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన అమ్మాయి ఎవరా అని చూస్తాం కదా, తనే ఈ గ్రెచెన్. ఒకప్పుడు వీరిద్దరూ ఒక్కటిగా ఉండినాడు, కానీ అనివార్య కారణాల వల్ల విడిపోయారు. దాంతో వాల్ట్ కి తనని చూడగానే ఫీల్ అయిపోతూ మాట్లాడిస్తాడు. తర్వాత ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆమెను అభినందిస్తాడు. ఇక్కడ నుండి వాల్ట్ ఇల్లంతా చూస్తూ అనుకోకుండా ఒక రూమ్ ని కనుగొంటాడు. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న భారీ పుస్తకాల సేకరణలను, గోడలపై అలంకరించి పెట్టిన సర్టిఫికేట్లను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ సర్టిఫికేట్ల ద్వారా గ్రెచెన్ కంపెనీ పేరు గ్రే మ్యాటర్ టెక్నాలజీస్ అని తేలుతుంది. ఆ సంస్థ ఎంతో విజయవంతమైన శాస్త్రీయ సంస్థగా ఎదిగి అనేక అవార్డులు కూడా సాధించింది. అలా మొత్తం చూశాక రూమ్ లో నుండి బయటికి రాగానే స్కైలర్ ఇలియట్ తో మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి వాల్టర్ ని గుర్తుపట్టి పక్కకు పిలుస్తాడు. నిజానికి అతను తన ఓల్డ్ స్టాఫ్ మెంబర్. తర్వాత వాళ్ళు తమ పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్లో వాల్టర్ ఎంత గొప్ప శాస్త్రవేత్తో అని మాట్లాడుకుంటుంటారు. ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఒకప్పుడు వాల్టర్, గ్రెచెన్ అలాగే ఇలియట్ కలిసి పనిచేసేవారు. గ్రే మ్యాటర్ అనే కంపెనీ పేరును కూడా వాల్టర్, ఇలియట్ ఇద్దరు కలిసి నిర్మించారు అని. అంతేకాకుండా ఒకప్పుడు గొప్ప శాస్త్రవేత్తగా ఉన్న వాల్టర్ ఇప్పుడు కేవలం ఒక హై స్కూల్ కెమిస్ట్రీ టీచర్ గా పనిచేస్తున్నాడు అని తెలియగానే ఆ విషయం అతని మనసును బాగా బాధ పెట్టేస్తుంది. తాను ఎంత ఎత్తుకు ఎదగాల్సిన వ్యక్తినో అని అనుకుంటూ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో గుర్తు తెచ్చుకుని లోపల ఎంతో బాధపడతాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ గ్రెచెన్ కు తెచ్చిన గిఫ్ట్ ని తెరిచి చూడడం ప్రారంభిస్తారు. అది చూసిన వాల్టర్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాస్త తను తెచ్చిన గిఫ్ట్ చాలా చిన్నది. సో కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే ఇలియట్ వాల్టర్ గిఫ్ట్ ప్యాకెట్ ని తెరిచి చూస్తాడు. అందులో రామెన్ నూడిల్స్ ప్యాకెట్ కనిపిస్తుంది. మొదట ఇలియట్ ఎక్కడ అవమానం చేస్తాడో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండగా సడన్ గా ఇలియట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మన స్ట్రగుల్ డేస్ లో డబ్బు ఆదా చేయడానికి మనం ఇవే తినేవాళ్ళం కదా అని నవ్వుతూ "ఈ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది" అని చెప్పి వాల్టర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాడు. ఆ తర్వాత ఎలియట్, వాల్టర్ ఇద్దరు ఒక చోట కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు. ఆ సమయంలో ఎలియట్ "ఆ రోజులు నేను చాలా మిస్ అయ్యాను, మళ్ళీ మనం కలిసి పని చేయలేమా?" అని అడుగుతాడు. మొదట వాల్టర్ అది సరదాగా చెప్తున్నాడని అనుకుంటాడు. కానీ ఎలియట్ నిజంగానే తన కంపెనీలో ఉద్యోగం ఆఫర్ చేస్తున్నాడని అర్థమవుతుంది. వాల్టర్ ఆ ఆఫర్ కు ధన్యవాదాలు చెప్తూ "ఇది చాలా మంచి అవకాశం, కానీ నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయి, అందుకే నేను ఈ ఉద్యోగాన్ని అంగీకరించలేను" అని చెప్పేస్తాడు. దానికి ఎలియట్ "నీ సమస్యలన్నీ కలిసి పరిష్కరిద్దాం, మా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది" అని చెప్పగానే వాల్టర్ వెంటనే స్కైలర్ వైపు
చూస్తాడు. కాజ్ ఇందాక ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు స్కైలర్ తన క్యాన్సర్ విషయం ఎలియట్ కు చెప్పిందని గ్రహిస్తాడు. తర్వాత పార్టీ ముగిశాక బయటకు వచ్చి వాల్టర్ చాలా కోపంగా స్కైలర్ మీద అరుస్తాడు. ఇంకా అక్కడ నుండి కార్లో స్కైలర్ తో మాట్లాడుతూ నా క్యాన్సర్ గురించి తెలిసి అతను నాకు జాబ్ ఆఫర్ చేశాడు. నేను తిరస్కరించాక నా చికిత్స ఖర్చంతా భరిస్తానన్నాడు. నాకు ఎవరి దానం జాలి అవసరం లేదు అని ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇక్కడతో వాల్టర్ యాటిట్యూడ్ అండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందన్నది మనకు అర్థమవుతుంది. అలా స్కైలర్ అండ్ వాల్టర్ మధ్య ఈ విషయంపై వాగ్వాదం జరిగిన తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా కారులో ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం కుటుంబం అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. కానీ నిన్న జరిగిన గొడవ కారణంగా వాల్టర్ స్కైలర్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇక మరోవైపు జెస్సీ ఇంటికి బాడ్జర్ ఒక పెద్ద బ్యాగ్ తీసుకుని వస్తాడు. అతడిని లోపలికి ఆహ్వానించాక బాడ్జర్ జెస్సీతో మాట్లాడుతూ తనతో తీసుకొచ్చిన బ్యాగ్ ను తెరిచి అందులో నుండి సూడోడెర్ఫమైన్ ను బయటకు పెడతాడు. క్రిస్టల్ తయారు చేయడానికి కావాల్సిన ప్రధాన పదార్థం ఇదే. జెస్సీ బాడ్జర్ ని తీసుకుని సూడోఎఫ్రెడిన్ ని చూసి క్రిస్టల్ మీద తయారు చేయడానికి సిద్ధమవుతాడు. ఇంకా బాడ్జర్ వ్యాన్ లో ఉన్న మెటీరియల్ ని చూసి ఆ కెమిస్ట్రీ ఎక్విప్మెంట్ ని తప్పులు పడుతుంటాడు. దానికి జెస్సీ ఇది చెత్త కాదు, ఇది బాయిలింగ్ ఫ్లాస్క్, దీనిలోనే పని చేయాలి అని చెప్తాడు. ఈ సీన్ ద్వారా జెస్సీ వాల్టర్ దగ్గర పనిచేస్తూ కెమిస్ట్రీ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాడని తెలుస్తుంది. అతనికి ఇప్పుడు కొంత శాస్త్రీయ అవగాహన కూడా వచ్చింది. క్రిస్టల్ తయారీ ప్రారంభించిన జెస్సీ ఈసారి చాలా సీరియస్ గా పనిచేస్తాడు. ప్రతి స్టెప్ ను జాగ్రత్తగా ఫాలో అవుతూ వాల్ట్ ఎలా పనిచేశాడో అచ్చం అలానే ప్రవర్తిస్తాడు. మరోవైపు బ్యాడ్జర్ మాత్రం జెస్సీ ఫస్ట్ లో కేర్లెస్ గా ఉన్నట్టుగానే ఇక్కడ బ్యాడ్జర్ కూడా చాలా కేర్లెస్ గా ఉండడం చూసి తనను తాను ఊహించుకుంటాడు. ఇంకా ఇద్దరు కలిసి కుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక మరో సీన్ లో వాల్ట్ జూనియర్ తన స్నేహితులతో కలిసి ఒక షాప్ బయట నిలబడి ఉంటాడు. వాళ్ళకు బీర్ కొనాలనిపిస్తుంది, కానీ బీర్ కొనడానికి ఎల్డర్ పర్సన్స్ ఐడి తప్పనిసరి. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి రావడంతో అతని సహాయం తీసుకుని బీర్ కొనిపించుకోవాలని వాల్ట్ జూనియర్ స్నేహితులు ప్లాన్ చేస్తారు. కానీ ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్. అది తెలిసిన వెంటనే మిగతా పిల్లలంతా అక్కడ నుండి పారిపోతారు. కానీ వాల్ట్ జూనియర్ మాత్రం పోలీస్ చేతికి చిక్కిపోతాడు. పోలీస్ నీ తండ్రికి ఫోన్ చేయి అని చెప్పడంతో వాల్ట్ జూనియర్ తన తండ్రికి కక్కకుండా తన అంకుల్ హ్యాంక్ కాల్ చేస్తాడు. హ్యాంక్ అక్కడికి వచ్చి వాల్ట్ జూనియర్ ను ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత స్కైలర్ తో జరిగిన సంభాషణలో జూనియర్ ఇంకా టీనేజర్, ఈ వయసులో ఇలాంటి తప్పులు చేయడం సహజమే, అందుకే బీర్ తాగాలని ప్రయత్నించాడు అని చెప్తాడు. అప్పుడు హ్యాంక్ ఇద్దరితో ఇంతకు ముందు పాట్, ఇప్పుడు బీర్, ఏం జరుగుతుంది అని అనగానే స్కైలర్ షాక్ అయిపోయి వాట్ అని అంటుంది. అప్పుడు హ్యాంక్ వాల్ట్ జూనియర్ పాట్ తీసుకుంటున్నాడని నువ్వే చెప్పావంట కదా మేరీతో అని అంటాడు. దాంతో స్కైలర్ మేరీ వైపు చూసి నేను చెప్పింది వాల్ట్ జూనియర్ గురించి కాదు వాల్టర్ గురించి అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. తర్వాత స్కైలర్ ఏదేమైనా సరే మనం అందరం కలిసి వాల్టర్ ని చికిత్సకు ఒప్పించాలి, అంతేకాకుండా తనలో ఏం దాచుకుని ఉన్నాడో కూడా ఈ రోజు తెలుసుకోవాలి, అందుకోసమనే మనం ఒక ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేద్దామని నిర్ణయిస్తుంది. మరోవైపు ఎడారిలో జెస్సీ బ్యాడ్జర్ ఇద్దరు క్రిస్టల్ మీద తయారు చేస్తుంటారు. కొద్దిసేపటికి తయారీ పూర్తవుతుంది, కానీ ఫలితాన్ని చూసిన జెస్సీకి మాత్రం సంతృప్తి చెందాడు. ఇది మసకగా ఉంది, నిజమైన క్రిస్టల్ అయితే అద్దంలా పారదర్శకంగా ఉండాలి అని చెప్తూ తాము తయారు చేసిన మెత్తను నేలపై పడేస్తాడు. అది చూసి బ్యాడ్జర్ చాలా కోప్పడతాడు. అప్పుడు జెస్సీ ఇది మన కోసం కాదు, కస్టమర్ల కోసం, వాళ్ళకి అత్యుత్తమ నాణ్యత ఇవ్వాలి, అందుకే మన స్టాండర్డ్స్ ని ఎప్పుడు తగ్గించుకోకూడదు, మళ్ళీ మొదటి నుంచి తయారు చేద్దామని చెప్తాడు. అంతలో వాల్టర్ ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత అతన్ని కూడా అక్కడ కూర్చోబెట్టి అతని చికిత్స గురించి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అలా వాల్టర్ అక్కడ కూర్చోగానే సీన్ మళ్ళీ ఎడారికి మారుతుంది. జెస్సీ రెండోసారి తయారు చేసిన మెత్తును కూడా జాగ్రత్తగా పరిశీలించి ఇంకా దానిని బాగా చేయవచ్చు అని అంటాడు. దానికి బ్యాడ్జర్ కు విసుగొస్తుంది. ఇక 1 గ్రామ్ కూడా పడేయడానికి వీలు లేదని చెప్పి ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. ఆ తర్వాత జెస్సీ కోపంతో బ్యాడ్జర్ను ఎడార్లో వదిలేసి అతని వాహనాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో జరుగుతున్న ఫ్యామిలీ మీటింగ్ లో స్కైలర్ వాల్టర్ తో మాట్లాడుతూ నువ్వు తప్పకుండా చికిత్స తీసుకోవాలి, నువ్వు చికిత్స చేయించుకోకపోతే అది నీకే కాదు మన కుటుంబానికి కూడా చాలా పెద్ద నష్టం. మొదట డబ్బు సమస్య వల్లనే నేను సందేహపడ్డాను, కానీ ఇప్పుడు నీ చికిత్స ఖర్చంతా ఏలియట్ భరిస్తానని చెప్పాడు, కాబట్టి ఇక డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పాక చివరిగా నీకు ఇతరుల సహాయం తీసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఈ సమయంలో నీ అహంకారం కంటే నీ ప్రాణం నీ కుటుంబం ఎంతో ముఖ్యమైనవి, అందుకే దయచేసి చికిత్సకు ఒప్పుకో అని వాల్టర్ను వేడుకుంటుంది. దాంతో హ్యాంక్ కూడా స్కైలర్ కు మద్దతు చేస్తూ వాల్టర్ తో మాట్లాడతాడు. ఇప్పుడు నీ ఆత్మగౌరవం గురించి ఆలోచించే సమయం కాదు, చికిత్స ఉచితంగా లభిస్తుంటే దాన్ని స్వీకరించాలి, ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది నీ ప్రాణం అని చెప్తాడు. ఇక్కడ నుండి ఆ టాకింగ్ పిల్లో వాల్ట్ జూనియర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వాల్ట్ జూనియర్ తన అభిప్రాయాన్ని చెప్తాడు. నాన్న, నువ్వు ఎప్పుడు లొంగిపోవద్దని నాకు నేర్పించావు. నన్ను చూడండి, నాకు శరీరక సమస్యలు ఉన్నా కూడా నేను ఎప్పుడు ప్రయత్నించడం మానలేదు. మరి నువ్వు కీమోథెరపీ తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కూడా పోరాడాలి అని భావోద్యంగా చెప్తాడు. ఈ మాటలు విన్న వాల్టర్ ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లో మేరీ దగ్గరికి రాగానే తను నా అభిప్రాయం ప్రకారం వాల్ట్కి ఏది సరైనదో అదే చేయనివ్వండి, కాజ్ నేను ఒక మెడికల్ ప్రొఫెషనల్ని, ప్రతిరోజు చాలా మంది రోగులను చూస్తుంటాను, వారిలో కొందరు ఆసుపత్రి మంచంపై బాధపడుతూ చనిపోవడం కంటే మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు అని చెప్తుంది. మేరీ మాటలు విన్న స్కైలర్ కు కోపం వస్తుంది. ఆమె వాల్టర్ చికిత్స తీసుకోకూడదు అనే నిర్ణయానికి మేరీ మద్దతు ఇస్తుందని భావిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం కూడా మొదలవుతుంది. అప్పుడు వాల్టర్ ఇద్దరిని ఆపి ఇప్పుడు నా మాట వినండి అని అంటాడు. వాల్టర్ తన మనసులో బాధను అందరికీ చెప్తాడు.
నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువ. ఎప్పుడూ ఇతరుల కోసమే జీవించాను. ఇప్పుడు కూడా నా జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని మీరే తీసుకోవాలని చూస్తున్నారు అని చెప్పి నాకు కేవలం బ్రతకడం మాత్రమే కాదు, మిగిలిన జీవితాన్ని సాధారణ మనుషుల్లాగానే గడపాలనుంది. రోజుకు 40 మాత్రలు మింగుతూ ఆసుపత్రి మంచంపై నా చివరి శ్వాస విడవాలని నాకు లేదు. అందుకే నేను చికిత్స తీసుకోవడం లేదు అని తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్తాడు. ఈ మాటతో మొత్తం రూమ్ అంతా సైలెంట్తో నిండిపోతుంది. ఇక్కడ నుండి సీన్ మరుసటి రోజు ఉదయానికి చేరుతుంది. వాల్టర్ నిద్రలేచి చూసేసరికి స్కైలర్ అక్కడ కనిపించదు. తర్వాత తను డేని చూడగలిగాడు అన్న ఆనందంలో స్కైలర్ గురించి ఆలోచన చేసి కొద్దిసేపటికి వాల్టర్ వంటగదిలోకి వచ్చి స్కైలర్ని హత్తుకొని, సరే నేను చికిత్స తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు. వాస్తవానికి వాల్టర్ ఈ నిర్ణయం తన కోసం కాదు, స్కైలర్ కోసం తీసుకుంటున్నాడు. ఆమెను బాధలో చూడలేక ఆమెపై ఉన్న ప్రేమతో చికిత్సకు అంగీకరిస్తాడు. కొద్దిసేపటికి కుటుంబం అంతా ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ స్కైలర్ తన హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం ఖర్చును కవర్ చేయడం లేదు, మిగిలిన డబ్బుని క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత వాల్టర్కు ఎక్స్రే మరియు ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో వాల్టర్ ఏదో లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వాల్టర్ కార్ నడుపుకుంటూ జెస్సీ ఇంటికి తిరిగి వస్తాడు. లోపలికి వెళ్తుండగా సడన్ గా ఫోన్ కాల్ వస్తుంది. అది ఎలియట్ నుండి. దాంతో వాల్టర్ మళ్ళీ కార్లోకి వచ్చి కాల్ ఆన్సర్ చేయగానే కాల్లో గ్రెచన్ ఉంటుంది. ఇంకా గ్రెచన్ వాల్టర్తో నీకు క్యాన్సర్ ఉందని తెలిసి నాకు చాలా బాధేసింది. ఎలియట్ నీ చికిత్స కోసం ఇచ్చిన సహాయాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఆ డబ్బు నిజానికి నీదే. గ్రే మ్యాటర్స్ కంపెనీని నిర్మాణించడంలో నీ పాత్ర కూడా ఉంది, అందులో సగం హక్కు నీకుంది అని చెప్పాక మన ఇద్దరి పాస్ట్ రిలేషన్షిప్ వల్లే ఆ డబ్బు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావా అని అడుగుతుంది. దానికి వాల్టర్ అలాంటిదేం కాదు, నా ఇన్సూరెన్స్ నుంచి డబ్బు వస్తుంది, అందువల్ల మీ సహాయం అవసరం లేదు, అయినా నన్ను గుర్తు చేసుకుని ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వాల్టర్ కార్ దిగి ఇంట్లోకి వెళ్తుండగా జెస్సీ లోపల మొత్తం సర్దుతూ వాల్టర్ని చూసి ఇరిటేట్ అవుతాడు. యో మిస్టర్ వైట్ అని పిలవగానే వాల్టర్ జెస్సీతో అని అడుగుతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది మామ. ఈ ఎపిసోడ్లో వాల్టర్ 2 వేరువేరు అబద్ధాలు చెప్తున్నాడు. స్కైలర్కు ఎలియట్ తన చికిత్స ఖర్చు భరిస్తున్నాడని నమ్మిస్తున్నాడు. మరోవైపు గ్రెచెన్కు మాత్రం ఇన్సూరెన్స్ డబ్బుతో చికిత్స చేసుకుంటున్నానని చెప్తున్నాడు. కానీ నిజానికి అతను ఎవరి సహాయం కూడా తీసుకోవాలని అనుకోవడం లేదు. తన చికిత్సకు కావాల్సిన డబ్బును తానే సంపాదించుకోవాలనుకుంటున్నాడు, అది కూడా మళ్ళీ మెత్ తయారు చేయడం ద్వారా. చట్టపరంగా చూస్తే వాల్టర్ ఎంచుకున్న మార్గం పూర్తిగా తప్పు. కానీ అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటే ఎంత కష్టాల్లో ఉన్నా ఇతరుల దయపై జీవించకూడదనే అతని ఆత్మగౌరవం ఈ ఎపిసోడ్లో చాలా బలంగా కనిపిస్తుంది. ఇదే వాల్టర్ వైట్ పాత్రలోని ప్రధాన లక్షణాల్లో ఒకటి. సో మీలో కూడా ఇలాంటి పట్టుదల ఉంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కామెంట్ చేయండి మామ. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 1 ఎపిసోడ్ 6. ఎపిసోడ్ ప్రారంభంలో వాల్టర్, జెస్సీ ఇద్దరు ఆర్వీలో ప్రవేశిస్తారు. లోపలంతా పూర్తిగా గందరగోళంగా ఉండటాన్ని చూసిన వాల్టర్కు పిచ్చి లేసిపోతుంది. దాంతో వెంటనే జెస్సీ వైపు చూసి, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రతి పని నేను చూసుకుంటాను, కానీ తయారైన మెత్ను అమ్మే బాధ్యత పూర్తిగా నీదే. నాకు కస్టమర్స్తో ఎలాంటి సంబంధం ఉండకూడదు, నేను కేవలం సైలెంట్ పార్ట్నర్గా మాత్రమే ఉంటాను అని చాలా స్పష్టంగా చెప్తాడు. జెస్సీ కూడా ఆ మాటకు మారు మాట్లాడకుండా ఒప్పుకుంటాడు. తర్వాత వాల్టర్ మరో ముఖ్యమైన విషయం చెప్తాడు. ఇక నుంచి ఎలాంటి హింస, రక్తపాతం లేదా సమస్యలు రాకూడదు, మన పని కేవలం తయారీ వరకు మాత్రమే ఉండాలి అని హెచ్చరిస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో ఒక భారీ భవనంలో పేలుడు జరిగిన దృశ్యాలను చూస్తాం. ఇంకా అక్కడ అంబులెన్స్ సైరన్లు కంటిన్యూస్ గా వినిపిస్తూ అప్పుడే సడన్ గా ఒక ముఖ్యమైన వ్యక్తి అక్కడి నుండి నడుచుకుంటూ రావడం చూస్తాం. తానే మన వాల్టర్. ఇందాక మనోడు నాకు హింస వద్దు అని చెప్పాడు, కానీ ఈ సీన్లో మాత్రం తనకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తాడు. అయితే ఎందుకని వాల్టర్ గుండులో ఉన్నాడు? అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకని పోలీస్ సైరన్స్ వినిపిస్తున్నాయి? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ ఎండింగ్ చూడాలి మామ. సీన్ పిచ్చ హై ఉంటుంది, నేను కూడా అదే రేంజ్ లో హైప్ చేసే ప్రయత్నం చేస్తా. సో అలా ఇద్దరు మాట్లాడుకుంటుండగా సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వాల్టర్ ఆసుపత్రిలో కీమోథెరపీ తీసుకుంటూ ఉంటాడు అండ్ అతని పక్కనే స్కైలర్ కూడా కూర్చొని ఉంటుంది. అప్పుడే వాల్టర్ స్కైలర్తో, నువ్వు ఇంటికి వెళ్ళి వాల్టర్ జూనియర్ దగ్గర ఉండు, ఇక్కడ నేను చూసుకుంటా అని చెప్తాడు. ఆ మాట విన్న స్కైలర్ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ వాల్టర్ని అడుగుతుంది, ఎలియట్ పంపిన చెక్ వచ్చిందా అని. దానికి వాల్టర్ వచ్చింది, ఇందాక బ్యాంక్లో డిపాజిట్ కూడా చేశాను అన్న పద్ధతి చెప్తాడు. అలా చెప్పగానే స్కైలర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో వాల్టర్ తన సెషన్ ముగించుకున్నాక బ్యాంకుకు వెళ్లి ఒక చెక్ ను డిపాజిట్ కోసం ఇస్తూ అక్కడే ఉన్న బ్యాంక్ ఎంప్లాయ్తో నెక్స్ట్ మండే వరకు ఈ చెక్ డిపాజిట్ చేయకండి అని వేడుకుంటాడు. ఇలా ఎందుకు చేశాడు అని అంటే, ఇప్పటికిప్పుడు చెక్ ని డిపాజిట్ చేస్తే స్కైలర్ కి డౌట్ వస్తుంది. అందుకనే స్కైలర్ కు తాను నిజంగానే డబ్బు జమ చేశానని నమ్మించేలా ఇలా మండే వరకు హోల్డ్ లో ఉంచమని కోరుకుంటాడు. ఆ తర్వాత వాల్టర్ మళ్ళీ తన స్కూల్లో కెమిస్ట్రీ క్లాస్ తీసుకుంటుంటాడు.
ఇక్కడ వాల్టర్ తన స్టూడెంట్స్ కు ఒక ఆసక్తికరమైన కెమిస్ట్రీ కాన్సెప్ట్ ని వివరిస్తూ ఉంటాడు. ఒక కెమికల్ రియాక్షన్ ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా అందులో నుండి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయ్యే ఎనర్జీ మొత్తాన్ని స్టోర్ చేసి ఒక్కసారిగా విడుదల చేస్తే అది ఒక భారీ పేలుడుగా మారుతుంది. కొన్ని రియాక్షన్లు నెమ్మదిగా జరిగి పెద్దగా హానిని కలిగించవు, కానీ కొన్ని ఎనర్జీస్ అండ్ రియాక్షన్స్ మాత్రం కేవలం కొన్ని క్షణాల్లోనే భయంకరమైన ఎక్స్ప్లోజన్స్ కలిగేలా చేస్తాయి అని చెప్తూ ఉంటాడు. అండ్ ఈ ఎక్స్ప్లోజివ్స్ కి మెయిన్ ఎగ్జాంపుల్ ఫల్మినేటివ్ మెర్క్యూరీ అని చెప్పాక ఉన్నటువంటి వాల్టర్ అసౌకర్యంగా ఫీల్ అవుతూ బాత్రూమ్ లోకి వచ్చి వాంతులు చేసుకుంటాడు. నిజానికి ఇది కీమోథెరపీ వల్ల ఇలా జరుగుతుంది. అలా వాల్టర్ ఫేస్ వాష్ చేసుకుని కింద పడిన దాన్ని క్లీన్ చేయాలని అనుకోగానే అక్కడ పనిచేస్తున్న స్కూల్ జనరేటర్ అంటే క్లీనర్ హ్యూగో అక్కడికి వచ్చి ఇది నేను చూసుకుంటాను మిస్టర్ వైట్, మీరు పిల్లలకి వెళ్లి పాఠాలు చెప్పండి అని తనకు సహాయం చేస్తాడు. ఇక్కడ నుండి సీన్ క్యాన్సర్ గ్రూప్ దగ్గరకు మారుతుంది. అక్కడ వాల్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్ సమావేశానికి హాజరవుతాడు. అప్పుడే అక్కడ ఉన్న కౌన్సిలర్ వాల్టర్ తో ఈ మధ్య నువ్వు రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు అని మీ వాళ్ళు చెప్తున్నారు, దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా మిస్టర్ వైట్ అని అడుగుతుంది. దానికి వాల్టర్ కొంచెం మొహమాటం ఇంకా ఇబ్బంది పడుతూ ఈ మధ్య నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది, అందుకే కొన్నిసార్లు అలా ఒంటరిగా నడుస్తూ సమయాన్ని గడుపుతుంటాను అని చెప్తాడు. కానీ తను అబద్ధం చెప్తున్నాడని అక్కడ ఎవ్వరికీ అనుమానం రాదు. ఇదే క్రమంలో తనకు నేచర్ అంటే ఇష్టం అని చెప్పి నేచర్ గురించి వివరిస్తూ ఉండగా మనం మళ్ళీ ఆర్వీని చూస్తాం. అక్కడ వాల్టర్ ఆర్వీలో క్రిస్టల్ మెత్ తయారు చేస్తుంటాడు. అయితే వాల్టర్ పరిస్థితి ఎంత మాత్రం బాగోలేదు. ఇంగ్రీడియంట్స్ ని కరెక్ట్ గా వేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి శ్వాస ఆడకుండా ఉంటుంది. దాంతో వాల్టర్ అక్కడ నుండి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉండగా అప్పుడే జెస్సీ తన దగ్గరికి వచ్చి రిలాక్స్ కమ్మని ఒక చైర్ లో కూర్చోబెట్టగానే వాల్టర్ తన కోట్ డ్రిప్ చేస్తాడు. దాంతో జెస్సీకి ఒక విషయం అర్థమవుతుంది. అదే విషయాన్ని వాల్టర్ని అడుగుతాడు, ఈ మ్యాటర్ నాకు ఎప్పుడు చెప్పబోతున్నావు అని. ఆశ్చర్యపోయిన వాల్టర్ ఏ విషయాన్ని అని అనగానే దానికి జెస్సీ నేను నీ పార్ట్నర్ని మిస్టర్ వైట్, నాకు తెలుసు నీ క్యాన్సర్ ఉంది అని అంటాడు. అప్పుడు జెస్సీ నీ చెస్ట్ మీద ఉన్నట్టుగానే మా అత్తకు కూడా చెస్ట్ క్యాన్సర్ ఉండదు, బట్ తను ఎక్కువ రోజులు బతకలేదు, నీది ఏ స్టేజ్ లో ఉంది అని అడుగుతాడు. దానికి వాల్టర్ 3A అని చెప్పాక అప్పుడు జెస్సీకి వాల్టర్తో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, చనిపోయే లోపు నీ కుటుంబం కోసం ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావు కదా అని చెప్పాక ఈ బ్యాచ్ ను పూర్తి చేయగలవా అని అడుగుతాడు. దానికి వాల్టర్ పూర్తి చేయగలను అని చెప్పగానే ఒక్కసారిగా తనకి కడుపులో తిప్పేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను దీన్ని చేయలేను, ఈసారి కుకింగ్ నువ్వే చేయాలి అని చెప్తాడు. ఈ మాటతో జెస్సీ షాక్ అయిపోయి ఏంటి నేనా అని చెప్పగానే దానికి వాల్టర్ ఎస్ నువ్వే వెళ్ళి చేయాలి, ఏమన్నా డౌట్స్ ఉంటే నేను బయటే ఉంటాను అని చెప్తాడు. దాంతో జెస్సీ ధైర్యం చేసి మాస్క్ ని పెట్టుకోగానే మనకి స్టీవ్ గోమెన్స్ కనిపిస్తాడు. ఇంకా తను ఆ గ్యాస్ మాస్క్ తీసుకుని హ్యాంక్ దగ్గరికి వచ్చి ఒక భీకరమైన న్యూస్ ని చెప్తాడు. ఆ గ్యాస్ మాస్క్ వాల్టర్ పనిచేసే స్కూల్ కెమిస్ట్రీ ల్యాబ్ కి చెందింది అని. ఈ మాటతో హ్యాంక్ అనుమానం ఆ స్కూల్ వైపు వెళ్తుంది. ఇక్కడ నుండి మనకి ఒక మాంటేజ్ లాంటిది చూపిస్తారు. జెస్సీ వీధుల్లో క్రిస్టల్ మెత్ అమ్ముతూ ఉంటాడు. తర్వాత రోజు వాల్టర్ ఆర్వీ దగ్గర జెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉండగా జెస్సీ ఒక బాక్స్ తీసుకుని వచ్చి వాల్టర్కి ఇస్తూ ఇది ఒక కొత్త సెల్ ఫోన్, ఇది కంప్లీట్లీ ప్రీపెయిడ్ అండ్ దీన్ని వ్యాపారానికి మాత్రమే ఉపయోగించాలని చెప్పాక నిన్న మొత్తం బ్యాచ్ అమ్మితే వచ్చిన డబ్బు అని చెప్పి 26 అని చెప్పగానే వాల్టర్ ఆశ్చర్యపోయింది. $26,000 అని అంటాడు. దానికి జెస్సీ సారీ $2,600, అందులో 13 నీది 13 నాది అని అనగానే వాల్టర్కి మెంటలేకపోతుంది. ఇంత చిన్న మొత్తంలో అంటే మనం ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు ఎదగాలి, నేను ఇంత పెద్ద రిస్క్ తీసుకుని చట్టవిరుద్ధమైన పని చేస్తుంటే ప్రతిఫలం కూడా అందుకు తగినంత ఉండాలి అని అరుస్తూ నీకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు తెలీదా అని అడిగితే జెస్సీ కొంచెం వ్యంగ్యంగా తెలుసు కానీ నువ్వే అతన్ని చంపేశావు అని అంటాడు. అదే క్రేజీ 8. ఆ మాటతో వాల్టర్ కొంచెం నిరుత్సాహపడుతూ ఇప్పుడు అతని స్థానంలో ఎవరున్నారు అని అడుగుతాడు. దానికి జెస్సీ టూకో అనే వ్యక్తి వచ్చాడు అండ్ ఆ వ్యక్తి ఈ వ్యాపారాన్ని మొత్తం చూసుకుంటున్నాడు, కానీ అతను చాలా ప్రమాదకరమైన మనిషి అని చెప్తున్నారు అని అంటాడు. దానికి వాల్టర్ అయితే అతనితోనే మనం మాట్లాడాలని అంటాడు. జెస్సీ మాత్రం టూకో ఎలాంటి పరిచయం లేని వాళ్ళతో డీల్ చేయడు అని హెచ్చరించాక వాల్టర్ అడుగుతాడు అయితే క్రేజీ 8కి ఎలా పరిచయం అయ్యావో అలానే వెళ్ళు అని అడుగుతాడు. దానికి జెస్సీ క్రేజీ 8 పరిచయం అవడానికి ఎమిలియో హెల్ప్ చేశాడు అని అనగానే సరే వదిలి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటాడు. దానికి జెస్సీ ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం మిస్టర్ వైట్, ఉన్నదంతా సాటిస్ఫై అవ్వచ్చు కదా అని అనగానే పిచ్చెక్కిపోయిన వాల్టర్ గట్టిగా అరిచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుండి సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. వాల్టర్ అక్కడ కీమో చేయించుకుని స్ట్రైట్ గా బ్యాంకుకి వెళ్లి యాజ్ యూజువల్ మండే డిపాజిట్ చేయాలని కోరుతాడు. ఈ సీన్ ద్వారా వాల్టర్ ఇంకా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, స్కైలర్ కు నిజం తెలియకుండా అబద్ధాన్ని కొనసాగిస్తున్నాడని అర్థమవుతుంది. ఆ తర్వాత వాల్టర్ స్కూల్లో ఉండగా కీమోథెరపీ ప్రభావంతో మళ్ళీ వాంతులు చేసుకుంటాడు. ఆ సమయంలో హ్యూగో అక్కడికి వచ్చి అతనికి ఒక చివింగ్ గమ్ ఇస్తాడు. దాన్ని తీసుకున్న తర్వాత వాల్టర్ కి కొంచెం ఉపశమనం కలుగుతుంది. హ్యూగోకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన ల్యాబ్ లోకి వచ్చి మొత్తం అన్ని సర్దుతూ ఉండగా అప్పుడే అక్కడికి స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి నీకోసం విజిటర్ వచ్చారు అని చెప్పగానే వాల్టర్ ఆశ్చర్యంగా చూస్తూ
ఉంటాడు. అప్పుడే అక్కడికి హ్యాంక్ ప్రవేశిస్తాడు. అది చూసిన వాల్ట్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి హ్యాంక్ని అడిగితే, హ్యాంక్ తన టీంకి ఒక మెత్ ల్యాబ్ దగ్గర గ్యాస్ మాస్క్ దొరికిందని, ఆ మాస్క్ కెమిస్ట్రీ ల్యాబ్కి చెందిందని చెప్తాడు. అందుకని ల్యాబ్ స్టోర్ రూమ్ లోని కెమికల్స్, పరికరాలు, ఇన్వెంటరీ చెక్ చేయాలని ఉందని చెప్పాక ఆ స్టోర్ రూమ్ తాళాలు ఎవరెవరి దగ్గర ఉంటాయి అని అడుగుతాడు. దానికి వాల్టర్ ప్రిన్సిపల్, క్లీనింగ్ స్టాఫ్, ఇంకా నా దగ్గర మాత్రమే తాళాలు ఉంటాయి అని సమాధానం ఇస్తాడు. ఇద్దరు కలిసి స్టోర్ రూమ్ లోకి వెళ్లి వస్తువులను ఇన్వెంటరీ లిస్ట్ తో పోల్చి చెక్ చేయడం ప్రారంభిస్తారు. అప్పుడే వాల్టర్ కి కంటిన్యూస్ గా ఫోన్ వస్తూ ఉంటుంది. కానీ వాల్టర్ ఆన్సర్ చేయడు. దాంతో హ్యాంక్ ఫోన్ మాట్లాడొచ్చు కదా అని చెప్పగానే కాల్ ఆన్సర్ చేస్తే అందులో జెస్సీ ఉంటాడు. ఇంకా జెస్సీ, నా స్నేహితుడికి టూకో తెలుసు అంటున్నాడు, నేను అతను కలిసి టూకో దగ్గరికి వెళ్తున్నాం అని చెప్తాడు. దాంతో వాల్టర్ సరే అన్నట్టుగా మాట్లాడి ఫోన్ పెట్టేయగానే వాల్టర్ ని హ్యాంక్ ప్రశ్నిస్తాడు. 2 మాస్కులు ఇంకా కొన్ని వస్తువులు మిస్ అయ్యాయి, నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి వాల్టర్ ఏమో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడగానే సీన్ జెస్సీ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వాల్టర్ తో కాల్ మాట్లాడాక స్కినీ పీట్ తో కలిసి టూకో ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ భద్రత చాలా కట్టుదిడ్డంగా ఉంటుంది. ఇంకా మనుషులు కూడా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరిని లోపల తీసుకొని వెళ్లి మొత్తం అంతా చెక్ చేస్తారు. ఇంకా స్కిన్నీ పీట్ జెస్సీకి టూకోని పరిచయం చేశాక టూకో మెత్ను పరీక్షించి చూస్తాడు. దాని నాణ్యత అతనికి చాలా నచ్చుతుంది. దాంతో టూకో జెస్సీతో ఈ మెత్ని ఎవరు తయారు చేశారు అని అడుగుతాడు. అందుకు జెస్సీ, నేను ఇంకా నా పార్ట్నర్ కలిసి తయారు చేశాం అని సమాధానం ఇస్తాడు. దాంతో టూకో ఓకే కూల్ అన్నట్టుగా మాట్లాడాక అప్పుడే జెస్సీ, ఈ బ్యాచ్ ధర $35,000 అవుతుంది అని చెప్తాడు. టూకో దానికి అంగీకరించి సరే అని అంటాడు. కానీ డబ్బు ఇవ్వకోకుండా ముందు ఈ సరుకు నమ్మి తర్వాత నీకు డబ్బు ఇస్తాను అని అంటాడు. అయితే ఆ పద్ధతి జెస్సీకి నచ్చదు. నేను ఇలా వ్యాపారం చేయను, మనీ అప్ ఫ్రంట్, అంటే డబ్బు ముందు తర్వాత సరుకు అని చెప్పిన టూకో మాత్రం వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో జెస్సీకి ఇది డేంజర్ అనిపించి వెంటనే మెత్ని తీసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ టూకో మనుషులు అతను పట్టుకుంటారు. అప్పుడే టూకో, సరే నువ్వు తెచ్చింది చాలా చాలా ప్యూర్ ఉంది, ఐ రియల్లీ లవ్ ఇట్, నీకు డబ్బులు కావాలి కదా ఉండిస్తానని చెప్పి క్యాష్ ని తీసి జెస్సీకి ఇస్తున్నట్టుగా చూపించి పిచ్చిగా కొడతాడు. జెస్సీ కదలలేని స్థితిలో అక్కడే పడి ఉంటాడు. అప్పుడే సీన్ స్కూల్లోకి షిఫ్ట్ అవుతుంది. పోలీసులు స్కూల్ జెనిటర్ హ్యూగోని అరెస్ట్ చేస్తారు. కాజ్ ఇంతకు ముందు అతనిపై కొన్ని కేసులు ఉండడంతో పాటు గంజాయి కలిగి ఉన్న కేసులో కూడా అతని పేరుంది. సో అతన్ని ప్రధాన అనుమానితుడిగా అదుపులోకి తీసుకుంటారు. ఇది చూసిన వాల్టర్ కి కాస్త భయం ఇంకా ఆందోళన మొదలవుతుంది. ఇంకా అదే రోజు రాత్రి వాల్టర్ ఇంట్లో జెస్సీకి ఫోన్ చేస్తాడు. కానీ కాల్ మాత్రం వాయిస్ మెయిల్ కి వెళ్తుంది. మరోపక్క ఇంట్లో హ్యాంక్ అండ్ మేరీ కూడా ఉన్నారు. అందరూ కలిసి కార్డ్ గేమ్ ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో మాట్లాడుకుంటుండగా వాల్ట్ జూనియర్ హ్యాంక్ తో, అంకుల్ హ్యాంక్, ఎందుకని హ్యూగోని అరెస్ట్ చేశారు, తను చాలా మంచి వ్యక్తి అని అంటాడు. దానికి హ్యాంక్, హ్యూగో పాస్ట్ మొత్తం చెక్ చేశాం, తాను అనుకున్నంత గొప్ప వ్యక్తి ఏం కాదు, తన హిస్టరీ చాలా దారుణంగా ఉంది, అందుకే అతన్ని అనుమానితుడిగా అరెస్ట్ చేశామని చెప్తాడు. అప్పుడే కార్డ్ గేమ్ లో అందరూ డ్రాప్ అవుతారు. ఇంకా హ్యాంక్ అండ్ వాల్టర్ మాత్రమే మిగులుతారు. ఇంకా వాల్టర్ హ్యాంక్ తో హ్యూగోకి ఏమవుతుంది అని అడిగితే దానికి హ్యాంక్, ఇది క్రైమ్ కాబట్టి జాబ్ పోతుంది, 2 నెలలు కస్టడీలో ఉంటాడు అని చెప్పగానే వాల్టర్ చూపు చాలా వింతగా ఉంటుంది, లైక్ ఏదో కూపిలావుతున్నట్టుగా. తర్వాత హ్యాంక్ వాల్టర్ తో, ఇంకా మీ ల్యాబ్ టెస్ట్ చేయాలి, నువ్వు ఏదైనా దాస్తున్నావు వాల్టర్ అని అడగగానే వాల్టర్ చూపు ఒక్కసారిగా మారిపోతుంది. తర్వాత తన కార్డ్స్ ని చెక్ చేసి తన మొత్తం కాయిన్స్ ని గేమ్ లోకి పెట్టేస్తాడు. అండ్ ఒక మాట అంటాడు, ఐఎమ్ ఆల్ ఇన్. ఇట్ ఈస్ లైక్ వాల్టర్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ మావా. ఏదేమైనా సరే ఇంకా నేను బిజినెస్ లోకి దూకుతున్నా అని చెప్తున్నట్టు. కానీ అందరూ అది గేమ్ అనుకుంటారు. ఆ ఒక్క మాటతో హ్యాంక్ కూడా ఆలోచనలు పడిపోయి తన గేమ్ ని విత్డ్రా చేసుకుంటాడు. అప్పుడే కార్డ్ని చెక్ చేస్తే అక్కడ నిల్ ఉంది, అంటే ఎలాంటి సపోర్టింగ్ కార్డ్స్ లేవు. బట్ హీ మ్యానిపులేటెడ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ వేర్ వాల్టర్ ఇకపైన ఆడబోయే గేమ్ ని చూడబోతున్నాం అని ఇండైరెక్ట్ గా చెప్పడం. తర్వాత రోజు ఉదయం వాల్టర్ స్నానం చేస్తున్నప్పుడు తన జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నట్టు గమనిస్తాడు. కీమోథెరపీ వల్లే ఇలా జరుగుతుందని అతనికి అర్థమవుతుంది. అలా బయటకు వచ్చిన వాల్టర్ అనుమానం వచ్చి జెస్సీకి ఫోన్ చేస్తాడు. కానీ ఈసారి ఫోన్ ని స్కిన్నీ పీట్ ఆన్సర్ చేస్తాడు. టూకో జెస్సీని చాలా దారుణంగా కొట్టాడు, ఇప్పుడు అతను ఆసుపత్రిలో ఉన్నాడు అని చెప్తాడు. వెంటనే వాల్టర్ ఆసుపత్రికి వెళ్లి జెస్సీని కలుస్తాడు. అక్కడ స్కిన్నీ పీట్ ని కలిసి జెస్సీ పరిస్థితిని గురించి అడుగుతాడు. దానికి స్కిన్నీ పీట్, అతని ఎముకలు చాలా వరకు విరిగిపోయాయి, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తాడు. తర్వాత వాల్టర్ స్కిన్నీతో, టూకో గురించి నీకు తెలిసింది మొత్తం చెప్పు అని అడుగుతాడు. అయితే ఇక్కడ వాల్టర్ చూపు చాలా డేంజరస్ గా ఉంటుంది, లైక్ ఏదో చేయబోతున్నాడు అన్నట్టుగా. నెక్స్ట్ సెకండ్ ఒక డిస్టర్బింగ్ సీన్ ఉంటుంది మావా. దీని అర్థం తను పూర్తిగా ఎఫెక్ట్ అవుతున్నాడు అని తెలుస్తుంది. తర్వాత వాల్టర్ తన క్యాన్సర్కి సంబంధించిన అన్ని రకాల మందులు వేసుకుంటాడు. అదే సమయంలో తన ముందర ఉన్న అద్దం చూడగానే జుట్టు ఎంతగా ఊడిపోయిందో తెలుస్తుంది. వెంటనే అక్కడే ఉన్న ట్రిమ్మర్ని తీసుకుని తన తలను పూర్తిగా షేవ్ చేసేసుకుంటాడు. ఈ సీన్తో వాల్టర్ రూపం పూర్తిగా మారిపోతుంది. అతని కొత్త వ్యక్తిత్వానికి అది ఒక ముఖ్యమైన సంకేతంగా నిలుస్తుంది. అలా షేవ్ చేసుకున్నాక తను బయటకు రావడం చూస్తాం. ఇంకా వాల్టర్ని గుండెలో చూసిన వాల్ట్ జూనియర్ అని అంటాడు. నిజంగా హీ లుక్స్ లైక్ బ్యాడ్ యాస్ మావా. అండ్ ఆ గుడ్ అండ్ కూల్ కెమిస్ట్రీ టీచర్ ఇక్కడతో పోయాడు అన్నట్టుగా కూడా ఈ సీన్ చెప్తుంది. కానీ ఈ స్కైలర్కి మాత్రం చాలా బాధగా ఉంటుంది. అలా వాల్టర్ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నాక తన కారులో కూర్చొని ఏదో ఆలోచనలో ఉండడం చూస్తాం.
తర్వాత ఉన్నట్టుండి తన దగ్గర ఉన్న క్రిస్టల్ని తీసుకుని కార్ దిగి డైరెక్ట్గా టూకో లొకేషన్ చేరుకుంటాడు. ఇంకా అక్కడి టూకో మనుషులు అతను పూర్తిగా తనిఖీ చేసి తన దగ్గర మెత్త ఉన్నట్టు గ్రహిస్తారు. అప్పుడు టూకో అందులో నుండి ఒక క్రిస్టల్ని బయటికి తీసి చెక్ చేస్తూ ఉండగా వాల్టర్ అక్కడికి వచ్చి నిల్చుంటాడు. అండ్ ఇందాక మీరు గమనిస్తే వాల్టర్ నడుచుకుంటూ వచ్చేప్పుడు తన చేతులు ఖాళీగా ఉన్నాయి అని చూపించారు. లైక్ హీ కేమ్ విత్ బేర్ హ్యాండ్స్. అలా అక్కడికి వచ్చి నిల్చోగానే టూకో ఫుల్ యాటిట్యూడ్తో నీ పేరేంటి అని అడుగుతాడు. హైసెన్బర్గ్ అని అంటాడు. టూకో వాల్టర్ని చూసి ఓ హైసెన్బర్గ్ సరే చెప్పు ఎందుకు వచ్చా ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్ ప్రశాంతంగా $50,000 అనగానే టూకో ఫుల్గా నవ్వుతూ తన టీం మొత్తం ఎగతాళి చేస్తూ ఉంటారు. తర్వాత టూకో ఏంటి దీనికి $50,000 అని అనగానే అప్పుడు వాల్టర్ అందులో $35,000 నువ్వు దొంగలించిన మెత్తుకు సంబంధించినవి, మిగిలిన $15,000 నా పార్ట్నర్ చేసి చికిత్స ఖర్చుల కోసం అని చెప్తాడు. వాల్టర్ మాటలు విన్న టూకో ఒక్క సెకండ్ ఆలోచనలు పడిపోయి తర్వాత పెద్దగా నవ్వుతూ యా గుర్తొచ్చింది I remember that little bitch. So you must be daddy. అని చెప్పాక నీ మెత్తను నేను దొంగలించాను, నీ పాటను చితకబాదాను, అయినా కానీ నువ్వు మళ్ళీ నా దగ్గరికి సరుకుతో వచ్చావంటే అని చెప్పి అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అది విన్న వాల్టర్కు పిచ్చ కోపం వస్తుంది. దాంతో తాను టూకో వైపు చూస్తూ నేను నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు అనుకుంటున్నట్టు నీ టేబుల్ మీద ఉన్నది మెత్ కాదు అని చెప్పి తన చేతిలో ఉన్న చిన్న స్ఫటికం లాంటి పదార్థాన్ని నేలపై బలంగా విసురుతాడు. దాంతో అక్కడ భారీ పేలుడు సంభవిస్తుంది. గదిలోని అద్దాలన్నీ ఒక్కసారిగా పగిలిపోతాయి. పేలుడు ప్రభావంతో అక్కడ ఉన్న వాళ్ళంతా నేలపై పడిపోతారు. ఆ గందరగోళంలో కూడా వాల్టర్ ఏ మాత్రం భయపడకుండా అక్కడే పడి ఉన్న మిగిలిన స్ఫటికాన్ని ఎత్తుకొని టూకో ఎదుట నిలబడతాడు. ఇంకా టూకోతో నా డబ్బు నాకు ఇచ్చేస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఆ క్రిస్టల్ని పైకెత్తి బెదిరిస్తూ అడుగుతాడు. వాల్టర్ ధైర్యానికి ఆశ్చర్యపోయిన టూకో వెంటనే $50,000 తీసి తనకిస్తాడు. ఇలాంటిదే మరో బ్యాచ్ వచ్చే వారం కూడా ఇవ్వగలవా అని అడుగుతాడు. దానికి వాల్టర్ ఖచ్చితంగా ఇస్తాను, కానీ మా దగ్గర 2 బ్యాచెస్ని తీసుకోవాలి, అందులోనూ డబ్బు ముందుగానే చేతికి రావాలి అని షరతు పెడతాడు. టూకో కూడా ఆ షరతుకు అంగీకరిస్తాడు. చివరిగా టూకో నీ చేతిలో ఉన్నదేంటి అని ఆ పేలుడు పదార్థం గురించి అడిగితే దానికి వాల్టర్ ఫల్మినేటెడ్ మెర్క్యూరీ అని అంటాడు. ఇదే మనకి ఆ లెక్చర్లో చూపించినారు కదా మామ స్టార్టింగ్ లో. తర్వాత వాల్టర్ ఆ డబ్బు తీసుకుని కింద నడుచుకుంటూ రావడం చూస్తాం. ఇందాక వాల్టర్ ఉత్త చేతులతో వెళ్లి డబ్బుతో బయటకు వచ్చాడు. తర్వాత ఆ డబ్బుతో తన కారులో కూర్చోగానే అతని ముఖంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ధైర్యం అలాగే దూకుడు కనిపిస్తాయి. ఇంకా డబ్బును చూడగానే ఏదో పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితం వరకు సాధారణ కెమిస్ట్రీ టీచర్లా కనిపించిన వాల్టర్ ఇప్పుడు హైసెన్బర్గ్ అనే కొత్త వ్యక్తిత్వాన్ని పూర్తిగా స్వీకరించినట్టు అనిపిస్తోంది. వాల్టర్ ఒబ్సెషన్ టువర్డ్స్ మనీ ఎంతలా పెరిగిపోతుంది అన్నది ఇక్కడ మనకి విజువల్ గా చూపిస్తారు మామ. ఆ తర్వాత కార్ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అండ్ ఇక్కడ నుండి హైసెన్బర్గ్ రైజింగ్ అండ్ కొత్త కింగ్ పింగ్ మార్కెట్లోకి ఎలా ఎవాల్వ్ అవుతున్నాడు అన్నది మనకు తెలిసేలా చేస్తారు.